ఈరోజు మా ఇంట్లో మామిడికాయ చికెన్ అండి. మీకు వీడియో చూపిద్దామని పెడుతున్నాను. మామిడికాయ చికెను చేస్తాను చూడండి. నూనె పోసానండి. ఇది ఉల్లిపాయలే వేసుకోవాలా, ఇందులో టమాటా వేసుకోకూడదండి. కొంచెం ఉప్పు వేద్దామండి. బాగా ఇవి మెత్తగా అయ్యి తొందరగా అవుతుందండి. ఈ చికెన్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి ఒక గంట పెట్టానండి. ఎందుకంటే ముక్క తినేటప్పుడు చాలా బాగా జ్యూస్గా. నూనె కూడా పోసానండి, దీంట్లో చాలా నూనె పోసాను, అందుకే ఉల్లిపాయలు తక్కువ వేసానండి. మీరు చూస్తే వీడియో ఎలా ఉంటుందో. హాయ్ అండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే అన్నీ అందులో వేస్తున్నానండి. ఊరికే ఇవన్నీ మామిడికాయ ఇవన్నీ ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి ఇదండి. ఇప్పుడు చికెన్ వేసేయాలండి. చికెన్ వేసేసి బాగా మగ్గాలండి. ఇది 1-2 గంటలు అంటే నేను రాత్రి నానబెట్టానండి. నానబెట్టి ఇప్పుడు చేస్తున్నాను. ముక్కలు చాలా బాగుంటాయి. అప్పటికప్పుడే వండుకుంటే ముక్కలు తినడానికి బాగోదండి. ఇప్పుడు ముక్కలు చాలా బాగుంటుంది. చూడండి చికెన్ ఎలా వస్తుందో, చాలా బాగా వస్తుంది కదా. నూనె బాగా తేలుతుంది కదండి, చాలా బాగుంది కదా. ఇది బాగా మగ్గాలండి. ముక్క ఉడికేదాకా దీంట్లోనే ఉడకాల. అప్పుడే మనం ఏమన్నా వేసుకోవాలండి. కారం తక్కువ అన్నా ఏదన్నా, ఎందుకంటే అన్నీ వేసి కలిపేసాం కదా, అందుకని. మామిడికాయ కర్రీ మా ఫ్రెండ్ పెట్టింది ఒకసారి అండి, తిన్నాను, చాలా బాగుంది. అప్పటి నుంచి చాలాసార్లు చేశాను. వీడియో కోసం ఈరోజు చేస్తున్నానండి. మామిడికాయలు వచ్చే కాలం కదా, మామిడికాయ అన్నం చేసుకోవాలన్నా, మామిడికాయ చేయాలన్నా చాలా బాగుంటుంది కదండి. ఇలా చూడండి దగ్గరికి ఎట్లా వస్తుందో చికెను. చికెన్ చేసేటప్పుడు చూడు నూనె ఎలా తేలుతుందో. నూనె వేసి చికెన్లో కలిపి పెట్టుకోవాలండి. ముక్కలు మెత్తపడతాయి అన్నమాట. ఉప్పు అన్నీ వేస్తే కారం కూడా ఎక్కుతుంది, అందుకే కలిపి పెట్టుకొని చేసుకోవాలండి. ఉత్తి ముక్కలు వేసేస్తే తప్పకుంటాయి. అది అప్పటికప్పుడు చేస్తే ఏందో నార లాగినట్టు, టెంకాయ నార లాగినట్టు ఉంటుందండి, తినబుద్ధి కాదు. ఇప్పుడు చూడండి ముక్క, ఇదిగో కొత్తిమీర వేయాలండి. కొంచెమే ఉంది నా దగ్గర, కొత్తిమీర లేదు. ముక్క ఉడికిందా లేదా చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి ఎంత బాగుంది ముక్క కదా, బాగా ఉడికింది ముక్క. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మనం. ఉడికిపోయిందండి. ఇదిగో మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేసేయాలండి. ఒక పెద్ద మామిడికాయ ముక్క వేస్తే అరకిలో అట్లా, అంటే కేజీ అలా అరకిలోకి అయితే పెద్ద మామిడికాయ ముక్కలు 2 వేయాలండి. అప్పుడే మనకి చాలా బాగుంటుంది కర్రీ. పుల్లగా చాలా బాగుంటుందండి, తినడానికి బాగుంటుంది. చూసారండి మామిడికాయ ముక్కలు వేసా. దీంట్లోనే ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే చూసుకోవాలండి. ఎందుకంటే ఇది మామిడికాయ వేసా కదా, ఈ మామిడికాయ వల్ల కొంచెం ఎట్లా ఉంటుందో మనకి, ఉప్పు ఎంత పడుతుందో తెలియదు. ఇది మామిడికాయ కదా, పులుపు బాగుంది.